శాఖరనా శాఖరనా అంటే శబ్దవాది ఉంటుంటుంది ఇగో అది కూడా లేదని ముందే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎటువంటి ఆలోచన చేశారు ఎవరికి అర్థం కాని పరిస్థితి. అలాగే ఒక బండి కూడా అగ్గిపెట్టి కాల్చేశారు. ఎందుకంటే విద్యార్థులుగా కావాలని ఒక కుట్రపూరితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఒక దాడి అంటే భారత రాజ్యాంగం మీద దాడి. ఎందుకంటే బాబాసాహెబ్ దాడి అంటే అంబేద్కర్ పై దాడి చేసిన దోషులను వెంటనే అంబేద్కర్ పై దాడి చేసిన దోషులను వెంటనే అంత దేశానికి దిశానిర్దేశం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ మీద దగ్గర మీద దాడి చేయడం అనేది అది ఎటువంటి వాడని సరే మన వదిలిపరిచిన సమస్య తీసుకుంటాం పైకి తీసుకెళ్ళాలి. మళ్ళీ తీసాడు కొట్టాడు మళ్ళీ స్విచ్ అయితే కాల్ చేస్తాను. తర్వాత కాల్చిన పేరు బాగా ఎక్కువ అయిపోతుంది చెప్పి అతనే స్టవ్తో అక్కడ బండి స్టవ్ నుంచి స్టవ్ ఆపేసాడు. మనకి ఇక్కడ మా ఈరోజు తీసే జై భీమ్. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఈ విధంగా జరగడం మన భారతీయ సమాజంలో ఏమాత్రం ఉపేక్షించదగినది కాదు. ఈ ప్రాంతంలోనే కాదు, మనకి దేశం అంతటా కూడా 14వ తారీఖున చాలా ఘనంగా ఉత్సవాలు నిర్వహించాం. అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలు మీరు అందరూ చూశారు. పట్టణం అంతా కూడా అక్కడే ఇక్కడని కాకుండా టౌన్ అంతా కూడా చాలా చక్కగా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ విధంగా చేశారు అంటే ఇది ఏమాత్రం మనం ఉపేక్షించకూడదు. ఇప్పుడే ఇక్కడ మన స్థానికుల దగ్గర నుంచి ఒక రిపోర్ట్ కూడా తీసుకొని ఒక కేసు నమోదు చేస్తాం. బాధ్యులు ఎవరైనప్పటికీ కూడా కఠినంగానే మేము వ్యవహరిస్తాం. మీరు కూడా చూస్తారు చట్టం ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పేసి. సాధ్యమైనంత త్వరగానే నిందితులను పట్టుకొని కోర్టులో పెట్టడం జరుగుతుంది. దీనికి గాను మీ తరపున కూడా మాకు కొంత సమాచారం ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఎంత తీవ్రమైన చర్యో ఇప్పుడే మీరు చూశారు. మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. మాట్లాడి వారు కూడా కొన్ని సూచనలు చేశారు. దాని ప్రకారంగా కూడా మేము దర్యాప్తు చేస్తాం. మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే దయచేసి 10 మందిలో మీకు చెప్పడానికి ఏమైనా ఇబ్బంది అనిపిస్తే నాకు ఫోన్ ద్వారా అయినా మీకు తెలిసిన సమాచారాన్ని నాకు కనుక చేరవేస్తే సాధ్యమైనంత త్వరగా ఈ కేసుని మనం ఛేదించగలుగుతాం. అంతేకాదు భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇక్కడ ఏమీ జరగకుండా ఇప్పుడే రామ్కి గారు చెప్పారు సీసీటీవీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సీసీటీవీలు ఇన్స్టాల్ చేయడానికి టెక్నీషియన్ కూడా వచ్చారు. సీసీటీవీలు కూడా ఏర్పాటు చేస్తాం. అలాగే ఇప్పుడు లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ఇక్కడనే కాదు మిగతా విగ్రహాల దగ్గర కూడాను ఇప్పుడు ఒకసారి రివ్యూ చేసుకుంటాం. ఎక్కడైనా లైటింగ్ తక్కువ ఉందా, లేదంటే సీసీటీవీలు ఏమైనా ఏర్పాటు చేయ అవకాశం ఉందా పరిశీలించి ఆ విధంగా నియంత్రణ చర్యలు కూడా మేము చేపడతామని తెలియజేస్తాం. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, శిక్షించాలి అంబేద్కర్ విగ్రహాన్ని నాశనం చేసిన దోషులను వెంటనే శిక్షించాలి అంబేద్కర్ విగ్రహాన్ని దోషం చేసిన దోషులను వెంటనే చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు కొంతమంది ఈ భారతదేశానికే ఎంతో ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి, యావత్ దేశానికి స్వేచ్ఛా వాయువులని, స్వేచ్ఛా జీవనాన్ని అందించినటువంటి వ్యక్తి, మహోన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దురుద్దేశపూర్వకంగా ధ్వంసం చేయడం జరిగింది. దీన్ని ఈ ప్రాంత ప్రజానికంగా మేమందరం కూడా చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. విషయం ఉదయం తెలుసుకున్న వెంటనే పుట్టగొట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత సదరు విషయాన్ని వెంటనే స్థానిక శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వెంటనే మా ఇన్ఛార్జ్ రామ్కి గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారితో సమన్వయం చేసుకొని దుండగులు ఎవరైతే ఉన్నారో వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడున్నా సరే వెతికి వేటాడి పట్టుకొని దీనికి తగిన బుద్ధి మాత్రం ఖచ్చితంగా చెప్పిస్తాం. ఎందుకంటే ఈ ఘటన ఎక్కడా కూడా పునరావృతం కాకూడదు. జిల్లాలోనే మొట్టమొదటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహంకి ఈరోజు అవమానం జరిగిందంటే ఇది మా మీద జరిగిన అవమానంగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీనికి తగ్గ మూల్యం మాత్రం ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు చెల్లించక తప్పదు. ఎంతటి వారైనా సరే వదిలే ప్రసక్తి మాత్రం లేదు. ఇక్కడ కొన్ని ఏర్పాట్లు చేయాల్సినటువంటి గతం నుంచి కూడా డిమాండ్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని చాలామంది అడుగున్నారు. దానికి సంబంధించి వెంటనే ప్రభుత్వ అధికారులతో మాట్లాడి కొంతల రామకృష్ణ గారు సీసీ కెమెరాలు కానీ ఇక్కడ ఇంకా లైట్లు మంజూరు చేయాల్సి ఉన్నాయి, వాటన్నింటినీ కూడా ఇక్కడ పెట్టిస్తున్నారు. ఈరోజే అవన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు మాత్రం ఊరుకునే ప్రసక్తి అయితే మాత్రం లేదు. దీన్ని ఎక్కడ దాకైనా కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. రామకృష్ణ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరిని వదలొద్దనే ఉద్దేశంతో ఉన్నారు. డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడి ఇప్పటికే క్లూస్ టీమ్ కూడా వచ్చి దానికి సంబంధించిన ప్రొసీజర్ అంతా కూడా వాళ్ళు పూర్తి చేస్తున్నారు. వాళ్ళు పూర్తి చేసిన వెంటనే త్వరితగతిలో వాళ్ళు పట్టుకొని శిక్షిస్తారని మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. అందరికీ జై భీమ్. ఇవాళ ఉదయాన్న తెల్లవారుజామున అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ఎవరైతే ప్రయత్నించారో అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా కంటి దగ్గర గాయం చేయడం జరిగింది. ఎవరైతే దుండగులు ఉన్నారో ఇవాళ నుంచి అంబేద్కర్ బొమ్మ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం, మర్యాదగా మీరే పోలీసులకి లొంగిపోండి. లొంగిపోయి మీకు లొంగిపోతే మీకు క్షమాభిక్ష పెట్టడం లేదా లా అండ్ ఆర్డర్ ప్రకారంగా మీకు ఏవైతే శిక్ష ఉందో దాని ప్రకారం వెళ్తుంది. అదే మా వాళ్ళు కానీ మా వాళ్ళు ఎంక్వైరీలు కానీ ఎవడైతే ఆ పని చేశాడో ఆడి కానీ దొరికితే మాత్రం సినిమా మాత్రం వేరేగా ఉంటుందని కూడా జై భీమ్ ఛానల్ నుంచి, అంబేద్కర్ యూత్ నుంచి, అంబేద్కర్ అసోసియేషన్ నుంచి కూడా అంబేద్కర్ వాదులుగా కూడా తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని తెలిసిన వెంటనే స్థానిక శాసనసభ్యులకి రామ్కి గారి ద్వారా ఆయన ఫోన్ చేసిన వెంటనే దీని మీద స్పందించి సీఏ గారికి కూడా ఆయన సూచించారు. ఎవరైతే అన్యాయం చేశారో, ఎవరైతే ఈ యొక్క దుండగ కార్యక్రమం పాల్పడ్డారో వాళ్ళని వెంటనే పట్టుకొని శిక్షించాలని కూడా చెప్పినటువంటి కొంత రామకృష్ణ గారు కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.